మరో అంశం చూద్దాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 269 మంది బాధితుల స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపు 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో అన్ని పార్టీల నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు, మీడియా, సినీ, ఫార్మా, ఐటీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును వరుసగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభాకర్ రావును వరుసగా సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పటి వరకు 269 మంది సాక్షులు స్టేట్మెంట్ అయితే సిట్ అధికారులు అయితే రికార్డ్ చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఆ 4200 ఫోన్ ట్యాప్ చేసినట్లయితే ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇటు రాజకీయవేత్తలు కావచ్చు, బడా వ్యాపారవేత్తలు కావచ్చు, సొసైటీలో పెద్దలు కావచ్చు, అలాగే మరొక పక్క సినీ ప్రముఖులు, జడ్జిలు, మీడియాకు సంబంధించిన ప్రతినిధులు వీళ్ళందరూ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కేసు నమోదు చేసిన తర్వాత దీనిపై వరుస విచారణ అయితే కొనసాగుతుంది. మొదటగా ఇటు ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన సమయంలోని అతనిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు తాజాగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. నిన్న కూడా ఏదైతే 8 గంటల పాటు ఏదైతే ప్రభాకర్ రావును అయితే విచారించారు. కానీ విచారణకు మాత్రం ప్రభాకర్ రావు సహకరించినట్లేదని తెలుస్తుంది. మరొకసారి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గతంలో ఏదైతే ప్రభాకర్ రావు యూజ్ చేసిన ఫోన్ అలాగే ల్యాప్టాప్ను ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. దాన్ని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించారు. దాంట్లో ఉన్న డేటాను కూడా ప్రస్తుతం రిట్రీవ్ అయితే చేస్తున్నారు. తాజాగా నిన్న కూడా ఏదైతే మరొక ఫోన్ అయితే సీజ్ చేశారు. అలాగే 2023లోని ఎలక్షన్ సమయంలోని యూజ్ చేసిన ఫోన్ గురించి సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలోని ఇటు ప్రభాకర్ రావు ఆ ఫోన్ యూఎస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తెప్పించే ప్రయత్నాలు అయితే చేయాలంటూ కూడా ఇటు పోలీసులు ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత 2023 ఎలక్షన్స్లోని ప్రభాకర్ రావు ఆ ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారనే దానిపై పూర్తి క్లారిటీ అయితే రానుంది. అలాగే మరొక పక్క ఇప్పుడు ఏదైతే ఇటు తిరుపతన్న, రాధాకిషన్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు వీళ్ళిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ముఖ్య నేత ఈ ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యమైన వ్యక్తి ప్రభాకర్ రావు అనేది తెలిసింది. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావును విచారించిన సమయంలో ఇతనికన్నా పెద్ద డీజీపీ ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో మహేందర్ రెడ్డి డీజీపీ అయితే ఉన్నారో అతని ద్వారా ఏదైతే అతను ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్లు జరిగాయంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు చెప్తున్నారంటూ కూడా ప్రస్తుతం ఒక ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 269 మంది సాక్షులు అయితే విచారించారు. ఎందుకంటే ఈ కేసులోని మొదటి నుంచి కూడా ఇటు సాక్షులు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూనే ఇటు నిందితుల స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే తాజాగా ఇటు రాజకీయ పరంగా కూడా అనేక మంది స్టేట్మెంట్లు అయితే ఇప్పుడు రికార్డ్ చేశారు. అలాగే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రతిరోజు కూడా ఇటు ప్రభాకర్ రావును అయితే విచారిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రభాకర్ రావు ఏదైతే ఇటు విచారణకు అయితే సహకరించట్లేదని తెలుస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్న నేపథ్యంలోని కేవలం విచారణ చేసి అయితే ప్రభాకర్ రావును అయితే పంపిస్తున్నారు. ఆగస్టు 5 తర్వాత ఖచ్చితంగా ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ఆ తర్వాత అతన్ని క్లారిటీగా విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. కుమార్, అంటే ఇప్పటికే వేలల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పటికీ కూడా వందల్లోనే 269 మంది బాధితుల స్టేట్మెంట్ని మాత్రమే రికార్డ్ చేశారు. మరి మిగతా వాళ్ళ లిస్ట్ కూడా ఏమైనా బయటకు వచ్చే అవకాశం కల్పిస్తోందా? మీరు అన్నట్టు ఆగస్టు 5 తర్వాత ఏమైనా పరిస్థితులు మారే అవకాశం ఉందా? ఎస్ చందు, ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్పై ఒక కేసు నమోదు చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ఏదైతే జూబ్లీకి సంబంధించి డీసీపీ విజయ్ కుమార్తో పాటు ఏసీపీ స్థాయి అధికారి కూడా ఈ సిట్లు అయితే ఉన్నారు. వీళ్ళు మొదటి నుంచి కూడా ఈ కేసుని పూర్తిగా విచారిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు విచారించిన సమయంలోని మొదటగా సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో ఇటు సాక్షుల వివరాలు అన్నీ కూడా పోలీసులు సేకరించి వాళ్ళకి ఫోన్లు చేసి మరి స్టేట్మెంట్ ఇవ్వడానికి రావాలంటూ కూడా వాళ్ళకైతే చెప్పిన తర్వాత ఇటు రాజకీయవేత్తలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే ఇటు వ్యాపారవేత్తలు కావచ్చు, ఇలా అందరూ కూడా ఇప్పటి వరకు కూడా 269 మంది స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది.
ఇంకా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా చాలామంది సాక్షులు అయితే ఉన్నారు. తాజాగా తీన్మార్ మల్లన్న కూడా సిట్ నుంచి ఫోన్ అయితే వచ్చింది. ముఖ్యంగా తన ఫోన్ కూడా ట్యాప్ అయిందంటూ కూడా గతంలో తీన్మార్ మల్లన్న చెప్పిన విషయం దానికి సంబంధించి ప్రస్తుతం తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా ఇటు తీన్మార్ మల్లన్న కూడా ఫోన్ అయితే సిట్ అధికారులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు 4200 ఫోన్లు ట్యాప్ అయినంటూ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఇందులో అనేక మంది ఇటు జడ్జిలు కావచ్చు, లాయర్స్ కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ వ్యాపారవేత్తలు కావచ్చు, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన కొన్ని అగ్రనేతలు కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించిన అగ్రనేతలు, అలాగే బీజేపీకి సంబంధించిన నేతలు, వీళ్ళందరి ఫోన్లు కూడా బీఆర్ఎస్ ఏదైతే హయాంలో ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతలైన ఇటు కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేంద్ర కావచ్చు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో ఇటు వరుసగా రాజకీయ వ్యక్తులు ఏదైతే స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారో సాక్షులుగా వాళ్ళ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ఇటు నిందితులను కూడా విచారిస్తున్నారు. గతంలో ప్రణీత్ రావును విచారించిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి అతన్ని బెయిల్పై కూడా విడుదలయ్యారు. ఎప్పుడైతే ప్రభాకర్ రావును అరెస్ట్ చేసి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి నిందితుల స్టేట్మెంట్ను కూడా రీవెరిఫై అయితే చేసుకున్నారు. ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావుని అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఈ కేసుకు కనుక సహకరిస్తే బీఆర్ఎస్లోని అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. కొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.